గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? పెను సంచలనమే అవుతుంది. ఆయన భీమిలీ సీట్ అడిగారు, చంద్రబాబు గారు ఇవ్వనన్నారు. అదే సందర్భంలో చీపురుపల్లి పోటీ చేయమన్నారు, ఆయన సిద్ధంగా లేరు బొత్స మీద. ఇలాంటి దశలో గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అంటూ వైసీపీ అనుకూల ఛానల్లో ప్రొజెక్ట్ కావడం అన్నటువంటిది ఇంపార్టెంట్. అంటే వస్తున్నట్టు కన్ఫర్మేషన్. మరి ఏమి ఇస్తారు ఆయనకి? భీమిలీ ఇస్తారా, విశాఖ నార్త్ ఇస్తారా, సౌత్ ఇస్తారా, లేకపోతే కనుక అనకాపల్లి ఇస్తారా, ఏమిస్తారు? ఇదివరకు చోడవరం నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి విశాఖ జిల్లాలో ఏదన్నా ఇస్తానంటే తీసుకోవడానికి సిద్ధపడ్డారు. లేదా ఎంపీ ఇస్తారా, శాంతం సైలెంట్ అవుతారు, లేదా తర్వాత చూసుకుంటానంటే ముందు తీసుకుంటారు. ఇక్కడైతే కాపు నాయకులకైతే హయ్యెస్ట్ ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అందుకే ముద్రగడ పద్మనాభం జాయినింగు, ఆయన జోగయ్య గారి అబ్బాయి జాయినింగు, అట్లాగే తాజాగా జనసేనకు సంబంధించే జాయినింగ్లు కానీ, అటు ఈల్నాని జాయినింగ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా. కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు తెలుగుదేశం జనసేన ఇవ్వలేవు. సాక్ష్యం, మొదటి లిస్టులో తెలుగుదేశం ఇచ్చింది 8 మంది కాపులకే. జనసేన మ్యాక్సిమం ఇస్తే 5-10 ఇవ్వగలుగుతుంది. అప్పుడు కాపులకి అత్యధికంగా ఇచ్చిన పార్టీగా తాము ఉండాలని భావిస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో గంటా చేరికైతే కీలక ప్రాధాన్యం అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.